హలో అండి. ముందుగా అందరికీ నమస్కారం. అనుస్వల్కి స్వాగతం. ఇది నేను నా ఛానల్‌లో షేర్ చేయబోయే మొదటి లాంగ్ వీడియో. హోప్ అందరికీ నచ్చుతుందని అండ్ యూజ్ అవుతుందని కోరుకుంటున్నాను. ప్రెజెంట్ ఉన్న పొల్యూషన్ లైఫ్ స్టైల్‌లో హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా చాలా రెమెడీస్ ట్రై చేసుంటారు అండ్ షాంపూస్ వగైరా వగైరా ట్రై చేసుంటారు. బట్ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను చెప్పినట్టుగా రిజల్ట్స్ మీరే చూస్తారు. సిన్స్ 9 ఇయర్స్ నుంచి ఇది నా హెయిర్ కోసం నేను యూజ్ చేస్తున్నాను. పే చేసిన ఎవ్రీ టైం నా అవైలబిలిటీని బేస్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ వ్యారీ అవుతూ ఉంటాయి. మీరు కూడా అలా మీకు అవైలబుల్గా ఉన్న ఐటమ్స్తో రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పినవనే కాదు. నేను ఎప్పుడైతే అల్లం, కరివేపాకు, ఉల్లి, క్యాస్టర్ ఆయిల్, పారాచూట్ ఆయిల్ అండ్ పారాచూట్లోనే మనకి మంచి ఫ్రేగ్రెన్స్ ఉండే ఆయిల్ ఉంటుంది కదా అది. బికాజ్ మనకి స్మెల్ అంతా కొంచెం ఆక్వర్డ్గా అవుతుంది ఎట్ ది ఎండ్. సో దాన్ని కవర్ చేసుకోవడం కోసం అది కొంచెం యూస్ చేస్తున్నాను. మీరు మీకు అవైలబుల్గా ఉన్నట్టుగా మీరు వాడుకోవచ్చు. మెంతులు, మందార ఇలా చాలా ఉంటాయి రకాలు, అవన్నీ వాడుకోవచ్చు. గానుగలో తీసిన కోకోనట్ ఆయిల్ అయితే ఇంకా బాగా పనిచేస్తుంది. బ్రింగ్రాజ్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను రోజ్మెరీ కూడా వాడాను. వీడియో ఎండింగ్లో మీరు చూడొచ్చు, మీకు కనిపిస్తుంది. ఇవన్నీ వేసిన తర్వాత సిమ్లో పెట్టి మీరు ఎక్కువ టైం పట్టినా పర్వాలేదు, బట్ హైలో మాత్రం పెట్టొద్దు. హైలో పెట్టడం వల్ల దాంట్లో ఉన్న మినరల్స్, వైటమిన్స్ అవన్నీ అవాపరేట్ అయిపోతాయి. ఎట్ ది ఎండ్ ఆయిల్ ప్రిపేర్ అయిన తర్వాత మీకు తెలిసిపోతుంది. మీకు నేను చూపించినట్టుగా కలర్ కూడా చేంజ్ అవుతుంది. అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని నీట్గా ఉండే, మాయిశ్చర్ లేకుండా ఉండే కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.